నమస్కారం. నా పేరు చాణక్య. ముందుగా మీ అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ శుభకృతనామ సంవత్సరం తన పేరుకు తగ్గట్టుగానే సస్యాభివృద్ధిని, పశు అభివృద్ధిని మరియు ఆర్థికాభివృద్ధిని, ప్రజలందరికీ సుఖ సంతోషాలను కలుగజేయాలని కోరుకుంటున్నాను. అయితే ఈ శుభకృతనామ సంవత్సర నవనాయక ఫలితాలు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. నవనాయకులు మొదటగా రాజు శని, మంత్రి గురుడు, సేనాధిపతి బుధుడు, సస్యాధిపతి రవి, ధాన్యాధిపతి శుక్రుడు, అర్ఘాధిపతి బుధుడు, రసాధిపతి కుజుడు, నీరసాధిపతి శని, మేఘాధిపతి కూడా బుధుడు. అయితే వీళ్ళందరూ ఒక్కొక్క అధిపతులుగా ఉన్నందువల్ల ఈ సంవత్సరం వీటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో నేను చాలా చిన్నగా చెప్పబోతున్నాను. మొదటగా ధాన్య వృద్ధి. వర్షాలు బాగా పడతాయి ఈ సంవత్సరం. దానికి తగ్గట్టుగానే వర్షాల ఆధార పంటలు చాలా బాగా ఉత్పత్తి చెందుతాయి. సో ధాన్య వృద్ధి జరుగుతుంది. కాకపోతే ఈసారి వర్షాలు కాస్త అధికంగా పడే అవకాశం ఉంది. ఈ అధిక వర్షాల మూలంగా, ముఖ్యంగా ఈ వర్షాలు ఎక్కువగా వడగండ్ల వానల రూపంలోనూ, గాలి వానల రూపంలోనూ పడడం మూలంగా కాస్త నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఈసారి పడే వర్షాల్లో 100%లో ఒక 60-70% వరకు నీరు ఉన్న ప్రాంతంలోనే పడుతుంది, భూమి మీద కాదు, అంటే సముద్ర ప్రాంతంలో. దానివల్ల సముద్ర మట్టం పెరిగే అవకాశం ఉంది. సో వర్షాల మూలకంగా కొన్నిసార్లు వరదలు రావడం కానీ, తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు కాస్త కష్టాలు పడే అవకాశం కూడా ఈసారి సూచిస్తుంది. వర్షాల విషయాన్ని పక్కన పెడితే ధాన్యం వృద్ధి చెందుతుంది అని చెప్పాను. ధాన్యం వృద్ధి చెందినప్పటికీ వాటికి సంబంధించి నిత్యావసర వస్తువులు అనగా పప్పు ధాన్యాలు కానీ, బియ్యం కానీ, గోధుమలు కానీ, వీటన్నిటి యొక్క ధరలు కూడా అధికంగానే ఉంటాయి. కారణం ఏంటంటే ఈసారి ప్రయాణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎగుమతులు దిగుమతుల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంధన వనరుల యొక్క ధరలు కూడా చాలా పెరుగుతాయి. పెట్రోలియం ఉత్పత్తులు కానీ, గ్యాస్ కానీ, డీజిల్ కానీ, ఇవన్నీ పెరిగే అవకాశం ఉండడం వల్ల ప్రయాణ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. దీనివల్ల ఎగుమతి దిగుమతులు, రవాణా ఇదంతా అధిక ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మనకి నిత్యావసర వస్తువులు కూడా అధికంగా ధరలు ఉంటాయి. కొన్ని వస్తువులు, ఉప్పు కానీ, బెల్లం కానీ, బంగారం కానీ, రాగి కానీ, దాంతోపాటు కొన్ని మెటల్స్ అంటే కొన్ని మెటల్స్, రాగి చెప్పాను, బంగారం చెప్పాను, ఇట్లాంటి కొన్ని మెటల్స్ ఖర్చు కూడా, దాని ధరలు మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు చూడనంతగా, బెల్లము ఉప్పు కూడా ఎన్నడూ మనం చూడనంతగా ధరలు పడిపోయే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఈసారి ధరలు పెరగడం, ఎంత ధాన్య వృద్ధి పెరిగినా ధరలు కూడా పెరగడం మూలకంగా, ఈ ధరల్ని మనం భరించలేని మూలకంగా, దీని వల్ల దొంగల బెడద కూడా ఎక్కువవుతుంది. దొంగతనాల వైపు వెళ్ళడము, ప్రజల్లో దొంగతనాలు జరుగుతాయేమో అనే భయాలు ఏర్పడము. సో వాళ్ళ దగ్గర నుంచి దోపిడీలు జరుగుతాయనే ఒక భయాందోళనలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం నేరాలు కూడా పెరుగుతాయి, ఆర్థిక నేరాలు కూడా పెరుగుతాయి. ఆర్థిక నేరగాళ్ళు దేశం దాటి మళ్ళీ పారిపోతారు, కొత్త నేరగాళ్ళు వస్తారు. సాధారణంగా మనకున్న ఉద్యోగాలు కూడా ఈ ధరల ముందు సరిపోవు, మనకున్న జీతాలు కూడా సరిపోవు. ఇంకా ముందుకెళ్తే ఈ సంవత్సరం కుటుంబ వ్యవస్థ పరంగా చూస్తే కాస్త కుటుంబ వ్యవస్థ ఎంత సంతోషంగా ఉన్నా, భార్యాభర్తల మధ్య మనం ఇంత అభివృద్ధి చెందుతున్నా,
మనకు జీతభత్యాలు పెరిగినా, ఉద్యోగాలు పొందినా, ఇన్నున్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువ అయ్యి విడాకుల వరకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఈసారి జరిగే ఎక్కువ శాతం విడాకులు అన్నీ కోర్టుకి వెళ్ళే అవకాశం, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఈ సంవత్సరం సూచిస్తుంది. ఇవి మన నవనాయక ఫలాల వల్ల వచ్చేటటువంటి చిన్న చిన్న ఫలితాలు చెప్పుకుందాం. ఇక ముందుకెళ్ళినట్లయితే కందాయ ఫలాలు అని అంటారు. కందాయ ఫలాలు అంటే ఒక ముక్కలో 2-3 ముక్కల్లో అసలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది. ఈ సంవత్సరంలో ఉన్న 12 నెలల్ని 3 భాగాలు చేసుకున్నట్లయితే, అంటే ఈ సంవత్సరం పూర్తిగా ఉన్నటువంటి ఈ శుభకృతనామ సంవత్సరం, ఈ ఉగాది నుంచి రాబోయే ఉగాది మధ్యలో ఉన్నటువంటి ఈ కాలం, చైత్ర మాసం నుంచి పాల్గొన మాసం వరకు ఉన్నటువంటి కాలాన్ని 3 భాగాలుగా చేసుకున్నట్లయితే, ఆ 3 భాగాల్లో ఒక్కొక్క భాగంలో ఏ విధంగా ఉంటుందో తెలియజేసే కందాయ ఫలాలు చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ కందాయ ఫలాలు నక్షత్రాల పరంగా చెప్తే, మొదటి భాగం అంటే 3 భాగాలు చేసుకోండి. మొదటి భాగంలో భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరభద్ర ఈ నక్షత్రాల వారికి కాస్త ఆరోగ్య సమస్యలు, పెద్ద పెద్ద వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవడానికి చూడండి. తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే నక్షత్రాలు అశ్విని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణ, పూర్వభద్ర. ఈ నక్షత్రాలకు చెందిన వాళ్ళు కాస్త మనోవేదనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది 2వ భాగంలో. తర్వాత 3వ భాగం అంటే ఈ సంవత్సరం చివరి భాగంలో కృత్తిక, పుష్యమి, హస్త, జ్యేష్ఠ, ధనిష్ట ఈ నక్షత్రాల వారికి వాళ్ళు కోరుకున్నటువంటి ఫలితాలు, వాళ్ళు కోరుకున్న విధంగా ఫలితాలు రాకపోవచ్చు. అంటే వాళ్ళు ఒక 100% మేము ఏదన్నా సాధించాలని అనుకుంటే అది ఒక 30-40 దగ్గరనో లేదా 20-30 దగ్గరనో ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో స్వల్ప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక చూసుకుంటే ఎవరికి చాలా బాగుంది అనుకుంటే మృగశిర, ఆర్ద్ర, ఆశ్లేష, ఉత్తర ఫాల్గుని, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ, శతభిషం, రేవతి ఈ నక్షత్రాల వారికి 3 భాగాలు శుభంగానే ఉండే అవకాశాలు సూచిస్తున్నాయి. ఇక రాశుల పరంగా చూసుకున్నట్లయితే ఈ నవనాయక కందాయ ఫలాలు కందాయ ఫలాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పుకుంటే, కర్కాటక, ధనురాశి, కుంభరాశి, మీనరాశి వాళ్లకు లాభాలు సూచిస్తున్నాయి. మేష, వృశ్చిక రాశి వాళ్లకు కాస్త ఆరోగ్య సమస్యలను, బాధలను సూచిస్తున్నాయి. సింహరాశి వారికి సమాజంలో అగౌరవాలు అట్లాంటివి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి సంఘంలో సన్మానాలు కూడా జరిగే అవకాశం ఉన్నాయి. వృషభ, మిథున, కన్య, తుల రాశి వాళ్ళకి విజయాలు పొందే అవకాశాలు సూచిస్తున్నాయి. వీటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అంతా మాకు ఇంతే ఉంటుంది, ఏ మార్పులు ఉండవు, ఇంతనేమో అని అనుకొని ఆలోచించకండి. ఇప్పుడు నేను కాస్త వివరంగా రాశి ఫలాలని తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. కొద్దిగా సమయం ఇవ్వండి, మళ్ళీ వస్తాను. ఇప్పుడు మనం ఈ సంవత్సరం రాశి ఫలాలు, రాశుల వారీగా ఏ విధంగా ఫలితాలు సూచిస్తున్నాయో తెలియజేస్తాను. ముందుగా 12 రాశులలో మొదటి రాశి అయిన మేషరాశిని చూద్దాం. మేషరాశి వాళ్లకు ఈ సంవత్సరం ఆదాయం, వ్యయం 2 సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం, అవమానం డబల్ ఉంది. రాజపూజ్యం కంటే అవమానం రెట్టింపుగా ఉంది. మళ్ళొకసారి చెప్తున్నాను. మొదటగా ఈ మేషరాశిలో వచ్చే నక్షత్రాలను తెలియజేస్తాను. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక ఒక పాదము, మొదటి పాదము మేషరాశి కిందికి వస్తాయి. మేషరాశి వాళ్లకు ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా ఉంది. ఈ సంవత్సరం వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటే,
మొదటి 10 రోజులు అంటే ఉగాది ప్రారంభమైనప్పటి నుంచి మొదటి 10 రోజుల వరకు కాస్త వృత్తిపరమైన చిక్కులు, అంటే ముందు సంవత్సరంలో ఉన్నటువంటి చిక్కులు ఆ విధంగానే కొనసాగుతాయి. ఆ తర్వాత ఆ చిక్కులు ఉన్నప్పటికీ మిత్రుల ద్వారా లాభం కూడా పొందుతారు. అంటే ఆల్రెడీ ఈ పాటికి వాళ్ళకు మిత్రుల ద్వారా లాభం పొందడం అనేది ప్రారంభమై ఉంటుంది. ఈ సంవత్సరం ఈ వృత్తి కారణం చేతంగానే స్థానచలనాలు జరిగే అవకాశం ఉంటుంది. లేదా ఇంకే కారణాల వల్లైనా వాళ్ళు ఉన్న ఊరు నుంచి ఊరు మారే అవకాశం కానీ, లేదా ఇల్లు మారే అవకాశం కానీ, ఇట్లాంటి స్థానచలన సూచనలు ఎక్కువగా సూచిస్తున్నాయి. దీంతోపాటు వీళ్ళు బాగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఈ ప్రయాణాల ద్వారా వీళ్ళకి లాభం కూడా ఉంటుంది. బాగా ఖర్చులు చేస్తారు. వీళ్ళ ఖర్చుకి మూల కారణం వీళ్ళ కోరికలే అయి ఉండొచ్చు. విందులు వినోదాల కోసం వీళ్ళు ఖర్చులు చేయొచ్చు. ఈ సంవత్సరం శుభకార్యాల కోసం కూడా వీళ్ళు ఖర్చులు చేసే అవకాశము ఉంది. కాస్త వీళ్ళు ఈ సంవత్సరం కోరికల్ని అదుపు పెట్టుకుంటే మంచిది. లేకపోతే ఈ కోరికల వల్ల వీళ్ళు ఇంకా అధిక ఖర్చులు చేసి కష్టాల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా ఖర్చులు అని చెప్పాను కాబట్టి ఖర్చులు విందుల పేరు మీద, వినోదాల పేరు మీద, వీళ్ళ కోరికల కారణంగా మరియు ప్రయాణాల కారణంగా వీళ్ళకి ఖర్చులు అవుతాయి. దీనివే కాకుండా శుభకార్యాల రూపంలో కూడా ఖర్చులు వీళ్ళు చేసే అవకాశం ఉంది. పెళ్ళి కావచ్చు, గృహం కట్టుకోవడం కావచ్చు, ఇంకేదైనా శుభకార్యాలు, దైవ కార్యాలు ఇలాంటివి చేసి వీళ్ళు ఖర్చు చేయవచ్చు. కాస్త ఆచితూచి కోరికల్ని అదుపులో పెట్టుకొని అవసరాలని తగ్గట్టుగా ఖర్చు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది. కానీ దాంతోపాటు వీళ్ళ ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం కాస్త తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో కాస్త చిన్నపాటి దూరం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ తోబుట్టువులతో కాస్త దూరం పెరిగే అవకాశం ఉంటుంది. కిందటి సంవత్సరంలో వీళ్ళు పొందిన లాభాలన్నీ ఈ సంవత్సరం ఏదో ఒక రూపంలో ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే ఈ సంవత్సరం సంపాదించిందంతా ఎప్పటికప్పుడు ఖర్చు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మానసిక ప్రశాంతత పొందడానికి మరియు జాగ్రత్తగా ఉపయోగపడే ఖర్చులు చేయడానికి ప్రయత్నిస్తే ఈ సంవత్సరం మేషరాశి వారికి చాలా బాగుండే అవకాశం ఉంటుంది. కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి కిందకి వస్తాయి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు సమానంగా 8 ఉన్నాయి. రాజపూజ్యం అవమానాలు కూడా సమానంగా 6 ఉన్నాయి. వీరికి కూడా మొదట వీరు పనిచేసే ప్రదేశాలు, ఉద్యోగంలో కానీ, వృత్తి కానీ, వ్యాపార ప్రదేశాల్లో కానీ మొదటగా వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ చివరికి వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు కూడా వీళ్ళు చూపిస్తారు. ఈ సంవత్సరం వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు, ఉద్యోగ ప్రదేశంలో కూడా వీరు అనుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. మిత్రుల కారణంగా, ముఖ్యంగా మన అనుకున్న మిత్రుల కారణంగానే వీరు వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది. మీ అంచనాలు, ఊహలు నిజమవుతాయి. దీనికి తగ్గట్టుగా మీరు కృషి చేస్తారు. మీ కృషి కారణంగానే మీ అంచనాలు నిజమవ్వచ్చు. ఆ అంచనాలు నిజమవ్వడం అంటే మీరు అనుకున్నది మంచి అవ్వచ్చు, చెడవచ్చు. మీరు అంచనా వేసినది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. విందులు వినోదాలు కూడా బాగా చేస్తారు. వాటికి సంబంధించి ఖర్చులు చేస్తూ ఉంటారు. శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారం చేయకుండా ఉండడానికి
ప్రయత్నిస్తే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారాలు ఈ సంవత్సరం వీరికి కలిసి రావు. ఎందుకంటే ఒకవేళ ముందు నుంచి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి విడిపోయే అవకాశాలు, తగాదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మీలో ఏదో భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అది ఎందుకంటే మీ ఆలోచనలే మిమ్మల్ని భయపెడుతూ ఉంటాయి. ఏ విషయాన్నైనా ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. దానికంటూ ఒక పరిమితి ఉంటుంది. పరిమితికి మించి ఆలోచించి ఆపదల్ని కొని తెచ్చుకోకపోవడం మంచిది. మీ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. మీకు వచ్చిన ఆలోచన ఏదైనా పని చేయాలని మీకు ఆలోచన వచ్చినట్లయితే మీ ఆలోచనల్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. వేరే వాళ్ళ ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నించకండి. ఎందుకంటే మీ అంచనాలు నిజమవుతాయి అని చెప్పడంలో అర్థం ఏంటంటే, ముందుగానే నేను చెప్పాను, మీ అంచనాలు ఈసారి నిజమవుతాయి. అంటే మీ అంచనాలకు తగ్గట్టుగా మీకు ఏ ఆలోచనలు వస్తే వాటిని ముందు పెట్టుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి తప్ప వేరే వాళ్ళ ఆలోచనలతో వేరే వాళ్ళ మార్గదర్శకంలో ముందడుగు వేయడానికి ప్రయత్నించి విఫలం కావద్దు అని మీకు నొక్కి చెప్పేటటువంటి సూచన. ఇక 2 నిమిషాలు మళ్ళీ నెక్స్ట్ రాశికి మళ్ళీ వస్తాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. మిథున రాశి వారు అంటే మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి కిందకి వస్తాయి. మిథున రాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 11గా, వ్యయం 5గా ఉంది. రాజపూజ్యం, అవమానం సమానంగా 2గా ఉన్నాయి. మొదట్లో వీళ్ళ కుటుంబం నుంచి కానీ వీళ్ళ తండ్రి నుంచి కానీ సహాయ సహకారాలు అందట్లేదని చిన్నపాటి బాధ ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు చేయాలనుకున్న పనికి సరైన సహకారం వీళ్ళ తండ్రి నుంచి అందకపోవచ్చు. కొన్నిసార్లు నేను దురదృష్టం నన్ను వెంటాడుతుందేమో అన్న భయంతో ఆ ఆలోచనలో ఉంటారు. పూర్వీకుల నుండి రావాల్సినటువంటి స్థిరాస్తుల విషయంలో మొదట్లో చాలా చిక్కులు ఎదుర్కొంటారు. మీరు పూర్తిగా దాని మీద ఆశ వదులుకున్న సమయంలో అవి మీ దగ్గరికి వచ్చి చేరే అవకాశాలు కూడా ఉంటాయి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఈసారి మీకు వచ్చే అనారోగ్యం మూలంగా మీరు కొత్త నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలకు మీరు అంతం చేయాలి, దీనికి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతో ఆరోగ్యంపై శ్రద్ధ చూపే అవకాశం ఉంది. చూపిస్తే మంచిది. దానివల్ల కూడా మీ ఆరోగ్యం తర్వాత చాలా బాగా ఉంటుంది, మెరుగవుతుంది. మీ ప్రయత్నమే మీ ఆరోగ్యం. మీరు ఎంత ప్రయత్నం చేస్తే, ఎంత శ్రద్ధ చూపిస్తే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది ఈ సంవత్సరం. కాబట్టి ఆరోగ్యం మీద మీరు చూపించే శ్రద్ధే మీరు బాగుండడానికి కారణమవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం అదృష్టం మీ వెంట ఉంటుంది, కానీ మీ వెంట ఉంటుందని మీకు తెలియదు, అంతే. మీ మనసులో ఉన్న ఆలోచనలే మీ మనసులో మెదిలే ఆలోచనలే మీ వేదనలకు కారణమవుతాయి. కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించి ఏదో జరిగిపోద్దని చెప్పే భ్రమలో ఉండకుండా మీకు ఏది అనిపిస్తే అది చేయడానికి ఆలోచించండి తప్ప ఎక్కువ ఆలోచించకండి. మీకు అనిపించింది చేసేయండి, అంతే. ప్రేమ వ్యవహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎంత దగ్గరగా లేకపోతే అంత మంచిది. ఒకవేళ ఆల్రెడీ ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తులైతే విడిపోయే అవకాశం ఉంది. ప్రేమికులు
సాధారణంగా చాలా వరకు మిథున రాశి వాళ్ళు ప్రేమలో ఉన్నవారైతే విడిపోయే అవకాశం ఉంది. వాళ్ళతో తగాదాలు పెట్టుకునే అవకాశం ఉంది. ఎవరైనా ఆలోచనలో వెళ్ళాలి కొత్తగా అని అనుకున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎంత దూరంగా ఉంటే మీ ఆరోగ్యానికి, మీ మంచికి, మీకే అంత మంచిది. తర్వాత ఆచితూచి ఖర్చు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేస్తేనే మంచిది. ఖర్చు చేయడంలో కూడా చాలా ఆలోచించండి. వృత్తిపరంగా కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా మీకు చాలా చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రాంతాల్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఏదో ఒక కారణంగా అక్కడ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల వల్ల మీకు కాస్త చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ చివరిలో మీరు దాన్ని ఎదుర్కొంటారు. మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు. ఏది పొందాలన్నా మీకు ఓపిక అవసరం అని గుర్తించండి. మీరు అనుకున్నది చేస్తూ వెళ్ళండి. మీరు ఏది అనుకుంటే చేస్తూ వెళ్ళండి. ఫలితం గురించి ఆలోచించకండి. ఫలితం దానంతట అదే వస్తుందని, కాలం దానికి సమాధానం చెప్తుందని వదిలేయండి. నిజాయితీగా మీ ప్రయత్నం మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. నిజాయితీగా మీ పని మీరు చేయడానికి శ్రద్ధ చూపండి. మీకు నమ్మకం ఈ సంవత్సరం ఇంకో విషయం ఏంటంటే, మీకు ఈ సంవత్సరం ఒక్క ముక్కలో చెప్పాలంటే, మీకు మొదట్లో ఏమీ నమ్మకాలు ఉండవు. కానీ చివరికి మీరు ఏదైతే కోరుకుంటారో అవేవి మీ దగ్గరికి రావు. కానీ సంవత్సరం చివరికి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది ఈ సంవత్సరం మీకు ఎంత మంచి చేయబోతుంది, ఎంత మంచి చేసింది అని. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా మీరు అనుకున్న దాని గురించి ప్రయత్నం చేస్తూ వెళ్ళండి. శ్రద్ధగా ప్రయత్నం చేయండి. ఇంతకు మించి మిథున రాశి వాళ్ళకి ఇంకెక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమిలో ఉన్నటువంటి 4 పాదాలు మొత్తం, మరియు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3, 4 మొత్తం 4 పాదాలు మీ కర్కాటక రాశి కిందికి వస్తాయి. కర్కాటక రాశి వాళ్లకు ఆదాయ వ్యయాలు సమానంగా 5-5గా ఉన్నాయి. రాజపూజ్యం, అవమానం 5 మరియు 2గా ఉన్నాయి. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఆరోగ్యం. మీ ఆరోగ్యం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీరు ఎంత అశ్రద్ధ చేస్తే మిమ్మల్ని ఈసారి ఆరోగ్య సమస్యలు బాగా వేధించే అవకాశం కూడా ఉంది. ఆరోగ్య సమస్యలు ఏ విధంగా వేధిస్తాయంటే, ఇలా తగ్గినట్టే తగ్గుతాయి, మళ్ళీ కొత్త ఆరోగ్య సమస్యలు పుడతాయి. అది లేదా ఇంతకుముందు ఉన్న దానికంటే ఎక్కువ మోతాదులో ఆరోగ్య సమస్య మిమ్మల్ని వేధించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆరోగ్య సమస్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. దూరం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి. పూర్వీకుల ద్వారా వచ్చే ఆస్తులు మిమ్మల్ని అదృష్టవంతులుగా నిలబెట్టే అవకాశం ఉంది. పూర్వీకుల ద్వారా వచ్చే ఆస్తులు మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. వృత్తిపరంగా చాలా చిక్కులు ఎదుర్కొనే అవకాశం కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మీకు ఇది పరీక్షా సమయం లాంటిదే. బాగా గడ్డు కాలం ఏమో అని అనిపించే అవకాశం ఉంటుంది. కానీ మొదట్లో మీకు ఎంత కష్టం పెట్టినా చివరికి మీరు ఈ పరీక్షా కాలం నుంచి ఏదో విధంగా కష్టపడి మీ ప్రయత్నం మీరు చేస్తూ విజయాన్ని అయితే సాధిస్తారు. సంతాన వృద్ధి, అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్పాలంటే సంతాన వృద్ధి ఈ సంవత్సరం మిమ్మల్ని చాలా చాలా సంతోషపరుస్తుంది. సంతాన వృద్ధి అనేది మీలో చాలా ఉత్తేజాన్ని పెంచుతుంది. సంతాన వృద్ధి ఉంటుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి. సంవత్సరం చివరిలోపు మీరు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వారు కానీ, వాహనాలు కొనుక్కోవాలనుకున్న వారు కానీ ఈ సంవత్సరం తప్పకుండా కర్కాటక రాశి వారు కొనే అవకాశం ఎక్కువగా ఉంది. గత కొంతకాలంగా మీరు అనుకున్నటువంటి గృహ నిర్మాణ పనులు కానీ, ఆగిపోయిన పనులు కానీ, కొనాలనుకున్నటువంటి వాహనాలకు సంబంధించిన పనులు కానీ, ఇవన్నీ భూములు కొనాలనుకున్నా కానీ ఇవన్నీ ఈ సంవత్సరం మీకు నెరవేరుతాయి. భార్యాభర్తలు వాదోపవాదాలకు దిగకపోవడం మంచిది. ఆరోగ్యం పరంగా జాగ్రత్త అవసరం అనేది వీళ్ళకి నేను నొక్కి మరీ చెబుతున్నాను. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త అవసరం. ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళకి కాస్త శుభ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ సంవత్సరం.
ఇక సింహరాశి. సింహరాశి అనగా మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర లేదా ఉత్తర పాల్గొని మొదటి పాదం సింహ రాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు ఆదాయం 8గా, వ్యయం ఖర్చులు 14గా ఉన్నాయి. రాజపూజ్యం 1గా ఉంటే అవమానాలు దానికి ఇంకో 4 ఎక్కువగా 5గా ఉంది. ఈ సంవత్సరం వీరికి మొదటగా వివాహం అయ్యే అవకాశాలు సూచిస్తున్నాయి. సంవత్సరం మొదటి భాగంలో మొదట్లోనే ఈ దగ్గరగా ఉన్నటువంటి మొదటి కాలంలోనే వివాహం సూచనలు కాస్త ఉన్నాయి. దానితో పాటు వివాహంతో పాటు వివాహ సమస్యలు కూడా వీళ్ళని ఈ సంవత్సరం వెంటాడే అవకాశం ఉంది. వ్యాపారంలో చిక్కులు, వ్యాపార ప్రదేశాల్లో శత్రువులు పెరిగి అవి ఆపదల రూపంలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వ్యాపారము, శత్రువులు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ వృద్ధి, మీరు ఈ సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఉంటారు. మీ వృద్ధిని తట్టుకోలేని శత్రువులు మీకు ఆపదలు తెచ్చిపెట్టవచ్చు. శత్రువులు మీ మిత్రుల రూపంలో కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయినా కూడా ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా మీరు చివరికి దీన్ని గట్టిగానే ఎదుర్కొని నిలబడతారు, విజయాలు సాధిస్తారు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లో వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మీరు ఇంకా వృద్ధి చెందే అవకాశాలు ఉంది. ఒక మెట్టు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఈ సంవత్సరం మీకు మొదట బాలేకపోయినా తర్వాత అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి విషయంలో మీరు ఎక్కువగా శ్రద్ధ చూపించేసి మీ కుటుంబము, మీ పర్సనల్ విషయాల్లో శ్రద్ధ చూపకపోవడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో మీకు కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని సమస్యలు, చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఆలోచించాలి. వృత్తికి మాత్రమే పూర్తి ప్రాధాన్యం ఇస్తారా లేదా అనేది అది మీరు నిర్ణయించుకోవాలి. కాకపోతే మీ జీవిత భాగస్వామి విషయంలో మాత్రం కాస్త మీ ఇద్దరి మధ్యలో కాస్త మనస్పర్ధలు రావడం కానీ, దూరం పెరగడం కానీ, మాట పట్టింపులు రావడం కానీ ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యము విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే వృత్తిని, పర్సనల్ లైఫ్ని రెండింటిని, ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగితే సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కానీ బ్యాలెన్స్ చేయలేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. మీరు వృత్తిపరంగా చాలా గౌరవం పొందుతారు. ఈ సంవత్సరం కీర్తిని పొందుతారు. ఎంత కీర్తిని పొందుతారో కానీ కుటుంబంలో జీవిత భాగస్వామి విషయంలో చాలా ప్రాబ్లం వచ్చి, ఎంత ప్రాబ్లం వస్తుందంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే విడాకుల వరకు కూడా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనివల్ల మీకు వృత్తిలో వచ్చిన గౌరవం మొత్తం పోయి సమాజంలో మీరు అపకీర్తి పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో వృత్తిపరంగా మీరు ఎంత అభివృద్ధి సాధించినా కుటుంబ పరంగా మీకు అపకీర్తి పాలయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి కుటుంబ పరంగా, మీ జీవిత భాగస్వామి పరంగా శ్రద్ధ చూపితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగితే, సమానంగా చూసుకోగలిగితే సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా మేలు జరిగే అవకాశం ఉంది. చాలా శుభ ఫలితాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక సింహరాశి తర్వాత చూసుకున్నట్లయితే కన్యారాశి. కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు దీని కిందకి వస్తాయి. కన్యారాశికి సంబంధించి ఆదాయ వ్యయాలు 11 మరియు 5గా ఉన్నాయి. రాజపూజ అవమానాలు 4 మరియు 5గా ఉన్నాయి. కన్యారాశి వారికి చాలా కాలం నుంచి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి శత్రు సమస్యలు, శత్రు బాధలు, వీటన్నిటి మీద వీరు ఈ సంవత్సరం విజయం సాధిస్తారు. వాటన్నిటిని తిప్పికొట్టి మిమ్మల్ని మీరు నిరూపించుకొని విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి విషయంలో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో వివాదాలు కూడా మిమ్మల్ని వేధిస్తాయి. సోదరులతో, జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి.
రావాల్సిన ధనం చేతికందక కాస్త ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ఆరోగ్యం వృద్ధి ఆరోగ్య వృద్ధి ఉంటుంది. ఆరోగ్యపరంగా మీకు చాలా శుభ ఫలితాలున్నాయి. పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తుల్ని పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో సఫలీకృతులవుతారు. కానీ ఈ సంవత్సరం మీరు మీ ప్రేమ వ్యవహారాలు ఎంత సఫలీకృతమవుతారో అది పెళ్ళి దాకా వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రేమ వ్యవహారాల్ని పెళ్లి రూపంలోకి మార్చుకునే దాంట్లో మాత్రం సఫలీకృతం అవ్వకపోవచ్చు. ప్రయాణాల వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది. వివాహ సమస్యలు, జీవిత భాగస్వామి విషయంలో మీ ఉండేటటువంటి అశ్రద్ధ ఎక్కువ చేస్తారు. సో కాబట్టి మీకు ఈ సంవత్సరం జీవిత భాగస్వామి విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ కాస్త శ్రద్ధ అవసరం. ఒక్కొక్కసారి విడాకుల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది కన్యారాశి వారికి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు సింహరాశి వారికి కూడా ఆ విధంగానే ఉంది. కన్యారాశి వారు కూడా వృత్తిపరంగా అభివృద్ధి పరంగా ఉన్నా కూడా, సింహరాశి వాళ్ళు వృత్తిపరంగా అభివృద్ధిలో ఉన్నా కూడా కుటుంబ పరంగా వెనకపడే అవకాశం ఉన్నట్టుగానే కన్యారాశి వారు కూడా ఈ సంవత్సరం అన్ని రకాలుగా బాగున్నా కూడా వివాహపరమైన సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కన్యారాశి వారు కూడా కాస్త జాగ్రత్త పాటిస్తే బాగుంటుంది. కుటుంబపరమైన విషయాల్లో అశ్రద్ధ చూపకపోవడమే మంచిది. దీనివల్ల సంతానం కూడా మీకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి దూరమయ్యే అవకాశం ఉంటుంది. కోర్టు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉండకూడదంటే కాస్త శ్రద్ధ చూపడం అవసరం. తర్వాత చూసుకున్నట్లయితే తులారాశి వారు అంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 మొదటి 3 పాదాలు తులారాశి కిందకి వస్తాయి. తులారాశి వారికి ఆదాయ వ్యయాలు 8గా ఉన్నాయి. తులారాశి వారికి రాజపూజ్యం 7గా ఉంటే అవమానం 1 వంతుగా ఉంది. ఈ సంవత్సరం తులారాశి వారికి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువగా వీరు మొదటగా విఫలమైనప్పటికీ తర్వాత దాన్ని సాధించడానికి ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో. దీన్ని వివాహ రూపంలోకి మార్చుకోవడంలో కూడా వీళ్ళు సఫలీకృతులవుతారు. ఆరోగ్య వృద్ధి సూచిస్తుంది. ధనపరమైన చిక్కులు మొదట్లో వేధించినప్పటికీ తర్వాత సర్దుకుంటాయి. మీ ఆలోచనలు, మీ జీవన విధానం, మీ వ్యక్తిత్వం ఇవన్నీ మీకు ఆపదలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వంలో వచ్చినటువంటి చెడు మార్పులు, ముఖ్యంగా మీ వ్యక్తిత్వంలో కొత్తగా మార్పులు వస్తాయి. అవి చెడు మార్పులకు దారితీస్తాయి. ఈ చెడు మార్పుల మూలకంగా మీకు సమాజంలో శత్రువులు పెంచే సూచనలు, ఈ చెడు మార్పులే మీకే నష్టం కలిగించే సూచనలు, శత్రువులను పెంచే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బాగా ప్రయత్నించినట్లయితే ఈసారి వివాహ ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం చేసుకునే అవకాశం తులారాశి వారికి బాగా ఉంది. వివాహం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీకు మీరే ఆపదలు తెచ్చిపెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. చెప్పాను కదా, ముందుగా చెప్పినట్టు మీ వ్యక్తిత్వంలో వచ్చినటువంటి మార్పులు, మీ జీవన విధానంలో వచ్చినటువంటి ఆర్థికంగా మీరు బాగా ఎదిగేసరికి మీలో ఒక రకమైనటువంటి గర్వం, సమాజంలో నేనే ఎక్కువ అనేటటువంటి ఒక గర్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ గర్వం మూలకంగా మీలో మీ వ్యక్తిత్వంలో ఒక కొత్త మార్పులు, చెడు మార్పులకి దారితీసే అవకాశాలు ఉండి, దీని ద్వారా మీకు మీరే ఆపదలు, శత్రువుల్ని కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. జీవన విధానంలో చాలా జాగ్రత్త అవసరం. మార్పు వస్తే మంచిదే, కానీ చెడు మార్పులకు దారి తీసుకోకపోవడం చాలా మంచిది. వృత్తిపరంగా వృద్ధి ఉంటుంది, ఆర్థిక పరంగా వృద్ధి ఉంటుంది. ఈ సంవత్సరం మీకు కుటుంబ పరంగా వృద్ధి ఉంటుంది, అన్ని రకాలుగా వృద్ధి ఉంటుంది. కొత్తగా వివాహాలు జరుగుతాయి. ఇవన్నీ జరిగినా కూడా మీ వ్యక్తిత్వం అనేది ఎప్పటికీ మీతోనే ఉంటుంది. కాబట్టి మీ వ్యక్తిత్వం, మీ జీవన విధానము, మీ యొక్క నడవడిక ఇవన్నీ మీకు కొత్తగా చిక్కుల్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల సమాజంలో అప్రతిష్ట పాలు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి తులారాశి వాళ్ళు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్టయితే అంతా బాగానే ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళని చూసుకున్నట్లయితే, వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ
4 పాదాలు వృశ్చిక రాశి కిందకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా 14 సూచిస్తుంది. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 3గా ఉంటే అవమానం 1గా ఉంది. మొదట్లో వీళ్ళ జీవితం ఈ సంవత్సరం మొదటి భాగంలో వీళ్ళ జీవితంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వీళ్ళు వ్యక్తిగత విషయాల్లో వీళ్ళు కొత్త మార్పుల్ని తీసుకొచ్చుకుంటారు. ఈ సంవత్సరం వీళ్ళు చాలా దైవ కార్యాలు, శుభకార్యాలకి సంబంధించి ఖర్చులు ఎక్కువగా చేస్తారు. దైవ కార్యాలు, శుభకార్యాలు, మంచి కార్యాలు చేయడానికి వీళ్ళు ఖర్చులు ఎక్కువ చేస్తుంటారు. శత్రువులు ద్వారా ఆపదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు తెలియకుండానే మీ చుట్టూ శత్రువులు చేరుతారు. అదృష్టాన్ని నమ్ముకోకపోవడమే మంచిది ఈ సంవత్సరం. ఎందుకంటే అదృష్టం మీతో ఈ సంవత్సరం ఉండదు. దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీ అంచనాలు నిజం కాకపోవచ్చు. మీరు ఊహించింది ఏది సాధ్యం కాకపోవచ్చు. మీరు ఒకటి ఊహిస్తే ఇంకోటి, అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అనే విధంగా ఉంటుంది. దీనివల్ల కాస్త మీకు ఇది గడ్డు కాలంగానే చెప్పాలి. కొస్త పరీక్షా కాలం లాంటిది. కానీ చివరికి మీరు విజయం సాధిస్తారు. దేవునిపై భారం వేసి ముందడుగు వేయండి. దేవుని మీద నమ్మకం ఉంచి ముందడుగు వేయడానికి అవకాశం చేయండి. మీ ప్రయత్నం మీరు చేస్తూ వెళ్ళండి. చివరికి మీకే విజయం వచ్చే అవకాశం ఉంటుంది. కోరికలను అదుపులో పెట్టుకుంటే మంచిది. లేకపోతే మానసికంగా బాగా కుంగిపోయే అవకాశాలు ఉన్నాయి. మానసిక ధైర్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి. మీ వ్యక్తిత్వం మూలకంగా సంఘంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా కూడా కాస్త అంత బలంగా ఉండకపోవచ్చు. శత్రువుల మూలంగా కూడా ఎంత బాధలు ఉంటాయి మీకు. కానీ సోదరులతో కూడా వివాదాలు ఏర్పడవచ్చు. కోర్టు వివాదాలకు ఈ సంవత్సరం మీరు పోవడమే మంచిది. ఎందుకంటే కోర్టు వివాదాలకు మీరు వెళ్ళినట్లయితే పక్కా కోర్టు వివాదాల్లో మీరు మీ వైపు తీర్పు అయితే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం కోర్టు వివాదాల జోలికి వెళ్ళకపోతే మంచిది. సాధారణ వివాదాలకు కూడా దూరంగా ఉంటే మంచిది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పూర్వీకుల నుండి వచ్చే ఆస్తులు పొందే అవకాశాలు ఉన్నాయి. కొంత అవకాశం ఉంది పూర్వీకుల నుండి వచ్చే ఆస్తుల్ని పొందడానికి. వృత్తిపరంగా కాస్త సమస్యలు ఉన్నాయి. చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి సాధారణంగా ఉంది. పూర్తిగా మంచిగాని కాదు, పూర్తిగా చెడ్డగాని కాదు. సాధారణంగా మామూలుగా 50-50% అన్నట్టుగా ఉంది. కానీ ఆ వృశ్చిక రాశి వారికి చెప్పాల్సినటువంటి అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే, ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి సంతాన వృద్ధి అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి స్వతహాగా వచ్చే ఫలితాల కన్నా వాళ్ళ సంతానం ద్వారా వాళ్ళకు వచ్చేటటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ సంతానం మూలకంగా వాళ్ళు చాలా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. సంతానము సాధించేటటువంటి విజయాల ద్వారా వాళ్ళు పొందే వృద్ధి ద్వారా వీళ్ళు చాలా సంతోషంగా ఉండే అవకాశము ఉంటుంది. కాబట్టి సంతాన వృద్ధి మాత్రం ఈ సంవత్సరం మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది. వారే మీకు బలం అనే నమ్మాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. చివరికి మీరే అనుకుంటారు మీ సంతానమే మీ బలం అని. వృశ్చిక రాశి తర్వాత చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి చూసుకున్నట్లయితే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, మొదటి పాదం ధనుస్సు రాశి కిందికి వస్తుంది. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి వచ్చే ఆదాయము 2గా సూచిస్తే వ్యయము 8గా సూచిస్తుంది. అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. తర్వాత రాజపూజ్యం 6గా సూచిస్తే అవమానం 1 వంతుగా మాత్రమే ఉంది. వీరికి ఈ సంవత్సరం ధనవృద్ధి ఉంటుంది. ధనవృద్ధికి మించి ఖర్చులు కూడా ఉంటాయి. వీళ్ళు సంపాదించే సంపాదన కంటే ముందే వీళ్ళ ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరం వీరు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. దైవ కార్యాలకు, శుభకార్యాలకు ఖర్చులు అధికంగా చేస్తారు. ప్రయాణ ఖర్చులు అధికంగా చేస్తారు. అదృష్టం వీరి వెంటే ఉంటుంది. కానీ ధనం పరంగా ఆలోచించినట్లయితే వీరికి ఈ సంవత్సరం ఖర్చులు మాత్రం చాలా అధికంగా ఉన్నాయి. మిత్రుల మూలంగా, స్నేహితుల మూలంగా శుభ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. స్నేహితులు మరియు సోదరుల సహకారం, బంధువర్గ సహకారం వీళ్ళ వెంట ఈ సంవత్సరం చాలా ఉంటుంది. వీళ్ళని వెంట ఉండి నడిపిస్తారు. వీళ్ళకి వచ్చే ప్రతి సమస్యలకి ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళ స్నేహితులు కానీ, బంధువర్గం కానీ, ఈ సోదరులు కానీ, కుటుంబం ఎప్పుడు ఈ సంవత్సరం అంతా కుటుంబం వీళ్ళ వైపే ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటుంది. కుటుంబ సౌఖ్యం కూడా సూచిస్తుంది.
వీళ్ళకు కూడా ఈ సంవత్సరం కాస్త పరీక్షా కాలం లాంటిదే. ఈ పరీక్షా కాలంలోనే ఎవరు మీ వారు, ఎవరు మీ వాళ్ళు కాదు అని మీకు తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. నిజమైన వాళ్ళు ఎవరు, నిజంగా మిమ్మల్ని మిమ్మల్ని మీరు మిమ్మల్ని మిమ్మల్ని నిజంగా నమ్మేవారెవరు అనేది, మీ వాళ్ళెవరనేది మీకు ఈ సంవత్సరం తెలిసే అవకాశం ఉంది. శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. మిత్రులు ఎంత సహాయ సహకారాలు అందిస్తారో శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, ఈ సంవత్సరం ప్రయాణాలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు. ఇవన్నీ చేసి మీరు ఆనందంగా ఉంటారు, మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఇవన్నిటిని చూసి తట్టుకోలేని, సహించలేని వర్గం కూడా ఉంటుంది. అదే మీ శత్రువర్గం. సో కాబట్టి శత్రువులు కూడా మీకు తెలియకుండానే తయారవుతారు. తండ్రి మూలంగా రావాల్సినటువంటి ఆస్తులు, మీరు పూర్వీకుల నుండి కానీ, మీ తండ్రి నుండి కానీ రావాల్సినటువంటి ఆస్తులు ఈ సంవత్సరం పొందే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా చేస్తారు. కాస్త ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఇన్ని ఆర్థికంగా ఇవన్నీ వృద్ధి ఉన్నా కూడా మీరు ఆర్థిక పరంగా పెరిగేటటువంటి వృద్ధి, వేరే ధనపరంగా మీకు ఉన్నటువంటి చిక్కుల మూలంగా కాస్త మీ సంతానాన్ని అశ్రద్ధ చేసే అవకాశం ఉంది. ఈ సంతానంపై మీరు చూపేటటువంటి అశ్రద్ధ కారణంగా సంతానము ప్రేమని మీరు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సంతాన విషయంలో మాత్రం మీరు కాస్త జాగ్రత్త చూపాల్సిన అవసరం ఉంది. కాస్త వాళ్ళకి కూడా సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మంచిది. లేకపోతే సంతానానికి దూరం అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ ప్రేమని నోచుకోలేని పరిస్థితి మీకు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాస్త ఈ యొక్క సంతానం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. సంతానం విషయంలో మీరు కాస్త శ్రద్ధ చూపించడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకి కాస్త సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తర్వాత రాశి చూసుకున్నట్లయితే మకర రాశి. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2వ, 3వ మరియు 4వ పాదం, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1 మరియు 2 పాదాలు. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5గా, వ్యయము 2గా ఉంది. రాజపూజ్యం 2గా ఉంటే అవమానం 4గా ఉంది. ఈ సంవత్సరం మకర రాశి వారు ఇంతకుముందు గత సంవత్సరంలో ఉన్నటువంటి ధన సమస్యలు వీళ్ళకు దూరం అవుతాయి. ధన సమస్యల నుండి వీళ్ళు ధన వృద్ధి పొంది వాటి నుంచి ఆ సమస్యల నుండి వీళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంది. ధన సమస్య నుండి బయటపడతారు. ధన పరంగా వీళ్ళు ఆర్థికంగా వృద్ధి చెందుతారు. కాకపోతే ఎంత ఆర్థికంగా వీళ్ళు వృద్ధి చెందినప్పటికీ వృద్ధి చెందుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాలు కూడా చాలా చేస్తారు. ప్రయాణాల మీద కూడా ఖర్చులు చేస్తారు. మిత్రుల వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు అధికంగా చేస్తారు. కానీ ఆ ప్రయాణాల వల్ల ఎటువంటి లాభం ఉండదు. ప్రయాణ కార్యాల వల్ల ఎటువంటి వృధా ఖర్చులు తప్ప ఎటువంటి ఫలితాలు వీరికి రావు. వృత్తిపరంగా కూడా ఒడిదుడుకులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు, వృత్తిపరంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. బాగా సంపాదించాలన్న కోరిక వీరిలో పెరుగుతుంది. సంఘంలో ఆదరణ తగ్గుతుంది. కాస్త పిసినారితనం కూడా వీరి లోపల పెరుగుతుంది. సంఘంలో ఆదరణ తగ్గి అపకీర్తి పాలు కూడా పొందే అవకాశాలు ఉంది. స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసే కాలం. ఈ కాలమంతా మీ స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయాలని చెప్పి మీరు ముందే సిద్ధమై ఉంటారు. సంతానం వృద్ధి సూచిస్తుంది. వ్యక్తిత్వం, జీవన విధానాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి మీ అభివృద్ధికి, మీ పరంగా మీ స్వప్రయోజనాలకు, స్వవృద్ధికి ఇవి చాలా తోడ్పడతాయి. ఎలాగైనా ధనం సంపాదించాలని వృత్తి విషయంలో కొన్ని చిన్న చిన్న తప్పులు చేసే అవకాశాలు, అవినీతిపరమైన కార్యక్రమాలు చేసే అవకాశాలు, కొత్త దారులు, అవినీతి దారులను వెతుక్కునే అవకాశాలు ఉంటాయి. కాస్త ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త పడితే మీకు ఎటువంటి సమస్యలు రావు. ఒకవేళ మీరు సంపాదించాలన్న ఉద్దేశంతో, ధనం ఎలాగైనా సంపాదించాలన్న ఉద్దేశంతో ఉద్యోగపరంగా, వృత్తిపరంగా ఏదైనా తప్పు మార్గాల్ని ఎంచుకున్నట్లయితే అవి మీకు పెద్ద పెద్ద సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశం ఉంది. స్థిరాస్తులు
ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగపరంగా మీరు చాలా జాగ్రత్త తీసుకున్నట్లయితే మిగతా అన్ని రకాలుగా ధనం అనే విషయంలో కాస్త ఎక్కువగా అత్యాశకు పోకుండా ఉండగలిగితే ఈ సంవత్సరం మకర రాశి వారికి శుభ సూచనలు మాత్రమే ఉన్నాయి. ఆర్థికంగా వృద్ధి ఉంది, అన్ని రకాలుగా వృద్ధి ఉంది. కాకపోతే ధనం విషయంలో సరైన మార్గాల్ని ఎంచుకోండి. ధనం సంపాదించడంలో వక్ర మార్గాల వైపు వెళ్ళకపోకుండా ఉండడానికి మీ మనసుని మీరు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా అయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా శుభ సూచనలు ఉన్నాయి. తర్వాత రాశి చూసుకున్నట్లయితే కుంభరాశి. కుంభరాశి అంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 మొదటి 3 పాదాలు ధనిష్ట కుంభరాశి కిందికి వస్తాయి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5గా ఉంది, వ్యయము 2గా ఉంది, రాజపూజ్యం 5గా ఉంది, అవమానం 4గా ఉంది. ఈ సంవత్సరం ముఖ్యంగా వీళ్ళ వ్యక్తిత్వ విధానంలో కానీ, వీళ్ళ జీవన విధానంలో కానీ చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. వీళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి కొత్త మార్పుల మూలంగా వీళ్ళు అభివృద్ధి దశలో వీళ్ళని నడిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని ద్వారా వీళ్ళకు చాలా లాభాలు చేకూరే అవకాశం ఉంది. ఖర్చులు ఆచి తూచి చేయాలని అనుకుంటారు, కానీ అధికంగానే ఖర్చులు చేస్తారు ఈ సంవత్సరం. వ్యవసాయ భూములు లేదా వాహనాలు లేదా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు అనుకున్నటువంటి స్థిరాస్తులు కానీ, ముఖ్యంగా వ్యవసాయ భూములు కొనుగోలు చేయాలని చాలామందికి ఉంటుంది. ఈ సంవత్సరం కుంభరాశి వారు వ్యవసాయ భూములు కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. సోదరులతో కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా సఖ్యత మెరుగవుతుంది, సఖ్యత ఏర్పడుతుంది. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వీరికి కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈ ఒత్తిడి మూలకంగా వీళ్ళు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. చూడండి, వీళ్ళు మొదట్లో అనుకోకుండా ఆర్థికంగా కూడా వీళ్ళు చాలా నష్టపోయే అవకాశం ఉంది ఈ సంవత్సరం. ఎందుకు చెప్తున్నానంటే, మొదట్లో వీళ్ళు అనుకోకుండా స్థిరాస్తులు కానీ, వ్యవసాయ భూములు కానీ, లేదా వాహనాలు కానీ వీళ్ళ కోరికల వల్ల వీళ్ళు కొనుక్కునే అవకాశం ఉంటుంది. వీటిని కొనుక్కున్న తర్వాత అనుకోకుండా చిన్న చిన్న కారణాల వల్ల, మనస్పర్ధల కారణంగానో ఏదో ఒక చిన్న కారణాల వల్ల వీరు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. ఉద్యోగం కోల్పోవడం వల్ల ఇప్పుడు వాటికి సంబంధించిన ఖర్చులు కానీ, అప్పులు కానీ, వాటికి సంబంధించిన ఆర్థిక సమస్యలు కానీ వీళ్ళని వెంటాడుతూ ఉంటాయి. ఆర్థికంగా ఈ సంవత్సరం వీళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. కాకపోతే వీళ్ళ కుటుంబం కానీ, ముఖ్యంగా వీళ్ళ కుటుంబము, వీళ్ళ బంధువులు, సోదరులు, వీళ్ళ తోటి తోబుట్టువులు చాలా సహాయ సహకారాలు అందిస్తారు. వీళ్ళ సహాయ సహకారాల వలన ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు కాస్త ఆర్థికంగా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగం విషయంలో కాస్త జాగ్రత్త వహించినట్లయితే మంచిది. సోదరుల సహాయ సహకారాలు వీళ్ళని వెన్నంటి నడిపిస్తూ ఉంటాయి ఈ సంవత్సరం. మొదట్లో వీళ్ళ వ్యక్తిత్వం వల్ల జరిగేటటువంటి ధన నష్టం, మొదట్లో వీళ్ళు చేసినటువంటి వ్యక్తిత్వపరంగా వీళ్ళు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తారు. వీళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల మూలకంగా, వీళ్ళ నడవడిక మూలంగానే ఉద్యోగ ప్రాంతంలో వీళ్ళకు ఉద్యోగ సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల వీరు వృత్తిని కోల్పోతారు. సో, దాంతోపాటు సంఘంలో కాస్త అపకీర్తి పాలయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళకున్నటువంటి ఒకే ఒక్క మంచి విషయం ఏంటంటే, చెప్పదగిన విషయం ఏంటంటే, ఈ సంవత్సరం వీళ్ళకి సోదరుల సహాయ సహకారాలు అందడం అనేది వీళ్ళకి మంచి మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం మాత్రం ఉందని చెప్పొచ్చు. తర్వాతి రాశి మన ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయిన మీనరాశి. మీనరాశి అంటే పూర్వభద్ర చివరి పాదం 4వ పాదం, ఉత్తరభద్ర పూర్తిగా 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశి కిందికి వస్తాయి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2గా ఉంటే వ్యయం, ఖర్చులు మాత్రం 8గా ఉన్నాయి. అధిక ఖర్చులు సూచిస్తున్నాయి. రాజభోజ్యం 1గా ఉంటే అవమానం 7గా ఉంది. అవమానం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అని చూసి భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళ వ్యక్తిత్వము, వీళ్ళ జీవన విధానంలో చిన్న చిన్న కొత్త మార్పులు వస్తాయి. వీళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి మార్పుల మూలకంగా వీళ్ళకి ఇది చాలా వరకు మంచి చేస్తాయి. వీళ్ళ వ్యక్తిత్వం మూలకంగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పుల వల్లనే వీళ్ళకి అభివృద్ధి దశలో
వీళ్ళ అభివృద్ధి దశలో వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వీళ్ళు చాలా అధికంగా ఖర్చులు చేస్తారు. ఆల్రెడీ ముందుగానే చెప్పినట్టు ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి. సోదరుల సహాయ సహకారాలు, కుటుంబం యొక్క సహాయ సహకారాలు కూడా ఇంతకుముందు కుంభరాశి వాళ్ళకి చెప్పినట్టుగానే వీళ్ళ వెంట ఉండి నడిపిస్తాయి. ఆర్థికంగా వృద్ధి ఉంటుంది ఈ సంవత్సరం. అయినప్పటికీ ఖర్చులు కూడా అదే దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా వృద్ధి ఉంటుంది. ఆరోగ్యపరంగా మాత్రం ఈ సంవత్సరం మీనరాశి వారికి చాలా శుభ ఫలితాలున్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం అదృష్టం వీళ్ళను వరిస్తుంది. వీళ్ళ స్నేహితుల వల్ల వీళ్ళకి లాభాలు చేకూరే అవకాశం ఉంది. కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు ఈ సంవత్సరం. దూర ప్రయాణాలు బాగా చేస్తారు. దూర ప్రయాణాలంటే తప్పుగా అనుకోవద్దు. శుభకార్యాల రూపంలో గానీ, దైవ దర్శనాల రూపంలో గానీ వీళ్ళు ఈ సంవత్సరము దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి స్థానచలనం చూపిస్తుంది. వీళ్ళు కొత్తగా వెళ్ళేటటువంటి ఏ స్థానానికైతే వెళ్తారో ఆ స్థానంలో స్థిరత్వం పొందడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఇంత ఆర్థికంగా వీళ్ళకి ఖర్చులు ఇంత ఎక్కువగా ఉన్నా కూడా వీళ్ళు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది ఈ సంవత్సరం మీనరాశి వారికి. పూర్వీకుల నుండి కూడా రావాల్సినటువంటి ఈ ఆస్తులు పొందే అవకాశాలు కూడా సూచిస్తున్నాయి. మీ వృద్ధి ఆర్థికంగా మీరు వృద్ధి చెందడం గానీ, సమాజంలో మీకు గౌరవం పొందడం గానీ, మీరు కుటుంబంతో చాలా సంతోషంగా గడపడము, ఇట్లాంటి విషయాలన్నీ మిమ్మల్ని ఎంత సంతోషంగా ఉంటాయి. కానీ ఇవన్నీ చూసి భరించలేని వాళ్ళు గూడా కొంతమంది మీ వెంట ఉంటారు. అది శత్రువుల రూపంలో ఉంటారు. ఈ సహించలేని వాళ్ళంతా మిమ్మల్ని సమాజంలో ఎప్పుడెప్పుడు అవమానపరుస్తామా అని చెప్పి చూస్తుంటారు. ఇలాంటి అవమానాల్ని మీరు ఎంత తక్కువగా మీదికి తీసుకుంటే అంత మంచిది. కాబట్టి మీ ఎప్పుడైనా గానీ అదేమంటారు, సాధారణంగా అంటారు గదా! ఫ ఫ ఫలించ ఫలాలిచ్చేటటువంటి చెట్టుకి రాళ్ళ దెబ్బలన్నట్టుగా ఈ సంవత్సరం మీ మీదే రాళ్ళ వర్షం కురిసే అవకాశం ఉంటుంది అవమానాల రూపంలో. కాబట్టి వాటినన్నిటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా ఇవన్నీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక మాట మాత్రం గుర్తుంచుకోండి. మీరనుకున్న పని మీరు చేస్తూ వెళ్తారు. మీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఇది మీనరాశి వారికి. ఇది పూర్తిగా ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ శుభకృత నామ సంవత్సరంలో చూపించే ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి. నేను చెప్పినట్టుగా ఇవన్నీ గుర్తుంచుకొని కాస్త జాగ్రత్తగా అడుగులు వేయండి. నేను ఎక్కువగా ఎవరికీ ఏ విధంగా ఉంటుందని మాత్రమే చెప్పాను గానీ, ఏమేం చేయాలని ఎక్కువగా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. ఎవరికైనా వారి వ్యక్తిగతంగా వారికేమన్నా తెలుసుకోవాలి. ఈ సంవత్సరం జాతకం ఏ విధంగా ఉండబోతుంది, ఇంకేమైనా వ్యక్తిగత సమస్యల గురించి వాళ్ళకి తెలుసుకోవాలని ఏమైనా కుతూహలం గానీ, కోరిక గానీ ఉన్నట్లయితే వీడియో కింద ఉన్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసినట్లయితే నన్ను మీరు సంప్రదించవచ్చు.